ఓం గన్ గణపతాయ నమ. ఓం గన్ గణపతాయ నమ. ఓం గన్ గణపతాయ నమ. అందరికీ వందనములు. వసీయ మంత్రాలు ఛానల్కి చూస్తున్న సబ్స్క్రైబర్లందరికీ వందనములు. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లవ్ ఫెయిల్యూర్స్, ప్రేమ సమస్యల గురించి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ గురించి, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావమర్దులు అట్లాంటి వారికి ప్రేమానుబంధాన్ని కలిగించే వీడియోస్ మన ఛానల్లో రాగలుగుతున్నాయి. అన్నీ సింపుల్గా ఉండేవి, జెన్యున్గా వర్క్ అవుతాయి. మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఖచ్చితంగా జెన్యున్గా వర్క్ అయ్యేవి మన ఛానల్లో ఇస్తున్నాము. ప్రజలు అందరూ చాలామంది సోషల్ మీడియా ద్వారా, ఆన్లైన్ ద్వారా దొంగ సాములకు డబ్బులు ఇచ్చేసి యామారిపోతున్నారు. మీకుండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏమి చేయగలగలేరు, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటారు, బాధల్లో ఉంటారు. అప్పుడు ఏం చేయాలో తెలియకుండా వేల డబ్బులు మీరు ఇచ్చేస్తారు. అది చేస్తారు, ఇది చేస్తారు అనేసి ఎక్కడ కానీ దేనికి కానీ ఇమ్మీడియట్గా ఏ పని జరగదు. 3 అవర్స్లో అయిపోద్ది, 4 అవర్స్లో అయిపోద్ది. అది చేస్తాం, ఫోటోలు పంపించండి, పేర్లు పంపించండి, ఇట్లాంటివి ఏం జరగవు. దేనికైనా గడువు అనేది ఉంటుంది. 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు ఇట్లా గడువు అనేవి ఉంటాయి. సో కాబట్టి మీ సమస్యను మీరే పరిష్కరించుకోవచ్చు. మన ఛానల్లో వచ్చే వీడియోలు చూసుకుంటూ మీరుగానే ఈ ప్రాబ్లమ్స్ని మీకు సొల్యూషన్ తీసుకుంటారు. ఈరోజు మన ఛానల్లో ఏ యంత్రం గురించి చెప్పగలుగుతున్నానంటే, మీ వైఫ్ మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది, మీతో మాట్లాడట్లేదు, గొడవ పడింది, మీ ఫోన్ బ్లాక్ చేసేసింది, మీతో మాట్లాడట్లేదు, కోపంగా వెళ్ళిపోయింది. అట్లాంటి వాడు ఈ యంత్రాన్ని మీరు గీసి మనం చెప్పే ప్రకారంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ దొరుకుతుంది. 100% రాసిస్తున్న రిజల్ట్ అనేది ఖచ్చితం, ఖాయం. సో దీనికి కావాల్సినవి ఒక బ్లాక్ పెన్ను, ఒక A4 షీట్ పేపర్, వైట్ పేపర్. A4 షీట్లో ఇంత చిన్న ముక్క ఉంటే చాలు, ఇంత చిన్న ముక్క ఉన్న పేపర్ ఉంటే చాలు. సో ఈ పేపర్లో మీరు ఏం చేయాలంటే నేను రాసే విధంగా ఈ యంత్రాన్ని అదే విధంగా రాసుకొని చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ దొరుకుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పేపర్ తీసుకొని ఈ పేపర్ని ఈ యంత్రం ఇలా రాసుకోవాలి. రెండు, ఒకటి, ఎటు వచ్చిన 3, ఎటు లెక్క పెట్టిన 3, పైన 7, 8, 6. నేను ఎలా అంటే అలా రాస్తున్నాను, మీరు కొంచెం నీట్గా రాసుకోండి. ఏది చేసినా కూడా మీరు పాజిటివ్గా చేయాలి. జరుగుతుందా జరగదా అనే విధంగా చేస్తే ఏమీ కానీ జరగదు. మనసును శాంతిగా పెట్టుకొని మీరు ఈ యంత్రాన్ని గీయండి. ఇప్పుడు ఇటుపక్క నుంచి ఇటుపక్క. సో 11, 13, 18. మళ్ళీ ఇటుపక్క నుంచి ఇటుపక్క 27. యంత్రాల్లో నంబర్లు చెప్పిన విధంగా రాస్తేనే పనిచేస్తాయి. మీకు ఇష్టం వచ్చినట్టు విధంగా మీరు రాస్తే పనిచేయవు. ధ్యానంతో రాయాలి. 7, 8, 6. పేర్లు లెఫ్ట్ సైడ్. ఇక్కడ అమ్మాయి అయితే అమ్మాయి పేరు,
మీరు ఎవరిని అన్బ్లాక్ చేయాలి. పేరు బింతే, వాళ్ళ అమ్మగారి పేరు. మీ పేరు బిన్, మీ పేరు బిన్, మీ అమ్మగారి పేరు రాసేయాలి. రాసేసి ఈ యంత్రాన్ని ఈ విధంగా మడవాలి. మడిచేసి ఈ యంత్రాన్ని ఈ విధంగా మడిచేసి ఇమ్మీడియట్గా దీన్ని కాల్ చేయండి. ఈ యంత్రాన్ని కాల్ చేయండి. పేర్లు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా రాయాలి. మీరు మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో, ఎవరు అన్బ్లాక్ చేయాలో తన పేరు. అమ్మాయి అయితే అమ్మాయి పేరు బింతే, వాళ్ళ అమ్మగారి పేరు. అమ్మగారు పేరు తెలియకపోతే హవ్వ. అబ్బాయి అయితే అబ్బాయి పేరు బిన్, అమ్మగారి పేరు. అమ్మగారి పేరు తెలియకపోతే హవ్వ. ఇటుపక్క మీ పేరు బిన్, మీరు మగవారైతే బిన్, మీ అమ్మగారి పేరు. మీరు ఆడవారైతే మీ పేరు బింతే, మీ అమ్మగారి పేరు. ఇది రాయాలి. మీ అమ్మగారి పేరు ఖచ్చితంగా రాయాలి, వాళ్ళ అమ్మగారి పేరు ఖచ్చితంగా రాయాలి. కొన్ని యంత్రాలకి వాళ్ళ అమ్మగారి పేర్లు రాస్తేనే పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. ఇదే యంత్రం, చూసుకోండి.